మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మనకి రెండిట్ల మీద లేదంట. అంటే అందుకే మీరు యాంకర్ అయ్యారు. యాంకర్స్ తీస్తానుగా. మీరు ఇలాగ స్టడీ మీద లేకుండా జాబ్ పర్పస్ గా కాకుండా ఇలా సెల్ఫ్ కంప్లీట్ లేకుండా ఏం కాదండి. నేను రాళ్ళు వెనకాల ఏమన్నా ఒక రాళ్ళంటే సబ్జెక్ట్స్ కాలేజెస్ లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? అంటే నేను ట్రై చేసా గానీ ఎవరు పడలేదండి. స్కూల్ క్రష్? స్కూల్లోనా? స్కూల్లో కూడా ఉంది ఒక క్రష్. ఇవన్నీ మీ ఆవిడకి తెలిస్తే మీకు క్యాండీ క్రష్. మూవీస్ తీస్తున్నామని చెప్పి యాక్టింగ్ కోసం చేయించుకొని మనీ అడుగుతారు. అలాంటి ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశా. ఇచ్చారా? మనీ ఇవ్వలేదండి అక్కడ. మిమ్మల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు మైక్. మిమిక్రీ చేయమని అడిగితే కుక్క నక్క గాడిద అంటావేంట్రా? అవి ఎలా అరుస్తాయో అది చేస్తాను రా నాయన. మిమ్మల్ని తిట్టట్లేదు కదా. ఇప్పుడు ఈ బ్యాగులో అలా మీరు ఏదైనా ఒక ఐటమ్ జస్ట్ మీకు నచ్చింది ఏదైనా తీసేయండి. కంప్లీట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు స్టాండప్ కమీడియన్ కమ్ అండ్ మ్యూజిషియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ అండ్ వెంట్రిలాక్విస్ట్ కమ్. ఇన్నిసార్లు కమ్ అంటే రారా అండి, అందుకే వచ్చేసారనమాట. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ద గ్రేట్ హేమంత్ గారు. హాయ్ అండి. హాయ్, హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో హేమంత్ గారు, మీరు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇన్ని కూడా ఎవరైనా సరే మిమిక్రీ చేస్తారు, లేకపోతే మ్యూజిషియన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. వెంట్రిలాక్విజం అనేది ఇంకా యూనిక్ టాలెంట్ కదా. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మనకి. అంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అలా జనరల్ గా మనకి రెండిట్ల మీద లేదంట. అంటే అందుకే మీరు యాంకర్ అయ్యారు. యాంకర్స్ తీస్తానుగా. ఓకే, మీరే తీసుకున్నారు. ఇట్స్ ఓకే. యాక్చువల్గా అది చిన్నప్పుడు స్కూల్ టైంలో ఇలా మ్యాజిక్ షోస్ అవి జరుగుతుండేవి కదా స్కూల్లో. అవి చూసి కొంచెం చాలా ఇంట్రెస్ట్గా అనిపించి మనం నేర్చుకోకూడదా, ఎందుకు నేర్చుకోకూడదని దాని మీద అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో పాటు సీక్వెల్గా మిమిక్రీ కూడా ఉంటే బాగుంటుంది మనకి ఈవెంట్స్లో అని చెప్పి అది తర్వాత నేర్చుకున్నా. ఈ వెంట్రిలాక్విజం అనేది పర్టికులర్గా ఎక్కువగా ఎంటర్టైన్ అవుతారు జనాలు వెంట్రిలాక్విజంలో. ఎందుకంటే మన మీద మనం జోకులు వేసుకున్నా, పక్కనోడి మీద జోకులు వేసినా తొందరగా జనాలు కనెక్ట్ అవుతారు, బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. సో అది ఒక బొమ్మను పెట్టి చేసాం అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దాని మీదకి వెళ్ళిపోతాం మొత్తం. సో వెంట్రిలాక్విజంలో ఉన్న బెనిఫిట్ అది. అందుకని వెంట్రిలాక్విజం నేను ప్రాక్టీస్ చేశాను. సో మనకి స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి మిగిలిన వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటే మదర్ ఫాదర్ యొక్క దెబ్బలకి ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది కదా. యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఆర్టిస్టే కాబట్టి నాకు మా ఇంట్లోంచి ఆ ప్రాబ్లం అయితే రాలేదండి. అవునా? ఏం చేస్తారు మీ డాడీ? మా డాడీ ఒక సింగర్, డ్రామా ఆర్టిస్ట్. అప్పట్లో 30 years స్టేజ్ షోస్ చేశారు. అన్ని మొత్తం మన ఏపీ స్టేట్ మొత్తం తిరిగి, ఏపీ తెలంగాణలో డ్రామాలు చాలా ఆడారు అనమాట. అప్పట్లో ఇవి జరిగాయి కదా, విశ్వామిత్ర, పౌరాణికాలు, నాటకాలు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మా నాన్నది. అయితే మా ఇంట్లోంచి రాలేదు కానీ జనరల్ గా బంధువులు ఉంటారు కదండి, ఫ్యామిలీస్, వీళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంచెం మాతో కలవడానికి కానీ అట్లా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అరే ఎందుకురా వీళ్ళు వాళ్ళతో ఆడుకుంటారు, వాడే చదువు అనకుండా ఇలా మ్యాజిక్లు అని అవి చేసుకుంటూ ఉంటారని కొంచెం చిన్న చూపు అయితే ఉంటది ఎందుకంటే వాళ్ళంతా బీటెక్ చేసి ఇంజనీర్లు, అదే ఒక స్టేజ్, అదే ఒక ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ అక్కడ వరకు ఉందని మేము వదిలేస్తాం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ఎంప్లాయ్మెంటే. ఇప్పుడు మనకి మ్యాజిక్ షోస్లో ఏమీ తక్కువేం కాదు, మనకున్న టాలెంట్ మనం చూపించుకుంటున్నాం, నలుగురిని ఎంటర్టైన్ చేస్తున్నాం, అంతవరకే. సో వాళ్ళు అలా ఫీల్ అవుతారు. మా అమ్మోళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, ఇట్స్ ఓకే ఫైన్ అంతే. అవునా? మీరు ఇలాగ స్టడీ మీద లేకుండా జాబ్ పర్పస్ గా కాకుండా ఇలా సెల్ఫ్ కంప్లీట్ లేకుండా ఏం కాదండి. నేను డిగ్రీ చేశాను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. రాళ్ళు ఏమన్నా టాప్ కాదు అంతే. రాళ్ళు వెనకాల ఏమన్నా వెనకాల రాలేం లేవు అంతే. ఓకే ఓకే, రాళ్ళంటే సబ్జెక్ట్స్. నేను డబ్బులు ఏమన్నా ఆస్తి కాదు, సబ్జెక్ట్స్ ఏం లేవని క్లియర్ అయినాయి. కాకపోతే ఏంటంటే మనకి మనం చదువుకునేది కేవలం జాబ్ చేయడానికి కాదు, నేర్చుకోవడానికి అంతే. ఒకటి సంస్కారం నేర్చుకోవాలి, రెండు మనం చదువుకునే దాంట్లోంచి ఎంతో కొంత మనం ఏదైతే చేయదలుచుకున్నామో అందులో యూజ్ చేయాలి, అంతే. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశా,
పర్టికులర్గా చదువు అనేది నాకు ఇప్పుడు హైదరాబాద్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హిందీ, ఇంగ్లీషు ఇవి. తెలుగు మాట్లాడే ప్రోగ్రామ్స్ కంటే ఇవి ఎక్కువ ఉంటాయి. హిందీ మాట్లాడేవి ఇవి. మనం చదువుకోలేదనుకో చాలా మంది మెజిషియన్స్ ప్రోగ్రామ్స్ వదిలేసుకుంటారు తెలుగు ఒకటే వచ్చి. మనకు అదొక బెనిఫిట్ అనమాట. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలం, 3 లాంగ్వేజెస్ మాట్లాడగలం. కొంచెం కార్పొరేట్ ఈవెంట్స్ కూడా మేనేజ్ చేయగలం ప్రొఫెషనల్గా. సో దానివల్ల మనకు మన ఫీల్డ్లో యూజ్ అవుతుంది. చదువు అనేది ఏ ఫీల్డ్లో అయినా యూజ్ అవుతుంది. పర్టికులర్గా దానికి సంబంధించి జాబ్ చేయాలని ఏం కాదు. మీకు ఇలాగా ఎడ్యుకేషన్ తర్వాత ఇలాగే వచ్చేద్దామని మీకు ఫస్ట్ నుంచి తెలుసా, లేకపోతే ఏ జాబ్ రాకపోతే ఇలా ఎంచుకున్నారా? నేను జాబ్ చేశానండి. చాలా ఎక్కువ రోజులు, ఒక 6 నెలలు చేశాను. 6 నెలలు అపెక్స్ అని చెప్పి, అది అమెరికాది కంపెనీ. సో డిగ్రీ బేస్ మీద వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంచుమించు సాఫ్ట్వేర్ టైపే జాబ్. ఒక 6 మంత్స్ చేశాక ఇలా ఒక టైంకి వెళ్ళటం, ఒక టైంకి రావడం, ఆడేదో ప్యాకేజ్, నైట్ షిఫ్ట్స్ అని. వాళ్ళు వర్క్ కంప్లీట్ అవ్వకపోతే కొంచెం ఉంటాయిగా ప్రెషర్, అవి. ఈ ప్రెషర్ అంతా మనకు ఎందుకురా బాబు అనిపించింది. సో తర్వాత నేనే క్విట్ చేశా జాబ్ని. నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ని కూడా, డ్రాయింగ్ వేస్తాను. సో పిల్లలతో కనెక్షన్ ఎక్కువ. ఒక స్కూల్కి ఇంటర్వ్యూకి వెళ్ళా డ్రాయింగ్ టీచర్గా పడితే. ఓకే. అంటే అప్పట్లో నేను ఉండేది ప్రాపర్ విజయవాడ, అక్కడ ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువ అనమాట. సో ఇలా జాబ్కి ఇంటర్వ్యూ వెళ్తే వాళ్ళు డ్రాయింగ్లో కోర్స్ ఏం చేయకపోయినా నన్ను గీసి చూపించమన్నారు. మనం చూపించిన దానికి ఆ టాలెంట్ చూసి డ్రాయింగ్ టీచర్గా పోస్ట్ ఇచ్చారు. అలా ఒక 7 to 8 years చేశాను డ్రాయింగ్ టీచర్గా. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మీది స్ట్రగుల్స్ మీకు ఉన్నాయి దీంట్లో సెటిల్ అయ్యేంత ముందు వరకు. సో ఇప్పుడు చెప్పండి, జాతిరత్నాలు ఎలా వచ్చింది ఛాన్స్? జాతిరత్నాలు ఛాన్స్ అనేది త్రూ ఆడిషన్స్ అండి. ఆడిషన్స్? అవును, గుంటూరులో కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అబ్బో, జాతిరత్నాలకి 5-6 వేల మంది వచ్చారు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే. చాలా వైడ్ రేంజ్ లో జరిగింది దానికి ఆడిషన్స్. గోదావరి జిల్లాలో పెట్టారు, తిరుపతిలో పెట్టారు, విజయవాడలో పెట్టారు. విజయవాడ అంటే గుంటూరులో పెట్టారు, హైదరాబాద్లో 2-3 చోట్ల పెట్టారు. ఆడిషన్స్ తీసుకొని అందులోంచి ఒక 30 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 30 మందిలో మీరు? 30లో నేను ఒకరిని. లాస్ట్కి వచ్చేపాటికి ఒక 10 మంది ఏమో మిగిలారు. ఆ 10 మందిలో కూడా నేను ఒకరిని. సూపర్ సూపర్. సో ఆడిషన్స్ లో మీరు ఏం చేశారు? లైక్ మిమిక్రీ చేశారా, లేకపోతే ఈ యొక్క మంకీని తీసుకెళ్లారా? అది ఎక్స్ట్రా టాలెంట్స్ ఏం చూపించలేదండి. జస్ట్ నార్మల్ గా ఒక స్కిట్ తీసుకొని, ఒక మనిషి చనిపోయాక దెయ్యం అయితే ఆ దెయ్యం తిరిగి మామూలుగా జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఫన్నీగా చేసి చూపించే ఊరికే. ఒకసారి అసలు గుర్తులేదండి. ఆ కాన్సెప్ట్ ఏదో గుర్తుంది, ఎందుకంటే ఒక తెల్ల గుడ్డ ఒకటి ఇలా మీదేసుకుని ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ పెడతా చేసా. అది చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ గారు నవ్వుకున్నారు బాగా. సో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయటం, ఆ యాక్షన్ చేయటం, కొంచెం యాక్టింగ్ అది పిశాచి లాగా, దానికి సెలెక్ట్ చేశారు. తర్వాత ఇంకా ఇక్కడికి హైదరాబాద్లో సెకండ్ ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, ఫైనల్ గా ఇక్కడ మాత్రం మీరు సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్న తర్వాత మనం ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ బాగోదు, కాబట్టి ఒక టాలెంట్ బయటకు తెద్దాం. సో ఇప్పుడు మన కోసం హేమంత్ గారు మ్యాజిక్ చేస్తారు. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాండి. సో నా దగ్గర ఒక రెడ్ బాల్ ఉంది. సో జస్ట్ వాచ్ హియర్. దీనికి ఇట్లా చిన్నగా రబ్ చేస్తే ఇట్ విల్ బికమ్ టు, అండ్ దెన్ జస్ట్ దీన్ని ఇంకోసారి. యూ వాంట్ క్యాచ్ దిస్ బాల్? క్యాచ్ పట్టుకోవడం వచ్చా? ఓరి, ఏమైపోయింది ఇంకోటి? ఇట్స్ యాక్చువల్లీ వ్యానిష్. సో నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు మాత్రం క్యాచ్ వదలకండి. అయ్యో, ఓరి, ఇంకెన్ని ఉన్నాయండి? సో ఇట్లా మనం మ్యాజిక్ లో సరదాగా ఏం చేసుకోవచ్చు. నిజం కదా అవన్నీ? అవునా? మరి ఎలా వచ్చినాయి? నోరులో నుంచి కదా వచ్చినాయి. ఇట్స్ మ్యాజిక్. మెజిషియన్స్ ఏం చేస్తున్నారంటే ఇలాగ ఎక్కువ మనీ కోసం వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అని చేసేస్తున్నారు. అవునండి, అవన్నీ ఎంచుకుంటున్నారు కదా, మీకు తెలుస్తున్నాయి అవన్నీ? బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తున్నారండి కొంతమంది. అంటే ఈ మ్యాజిక్ ట్రిక్స్ వాళ్ళు కొన్ని నేను విన్నాను, ఒక నేపాల్ ఆ ఏరియాలో ఈ మ్యాజిక్ ట్రిక్ చేస్తున్న వాళ్ళే ఇంకా ఎక్కువ మనీ ఇన్కమ్ చేయొచ్చు, ఇంకా ఇన్కమ్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ నేమ్ తో కొంతమందిని భయపెట్టడాలు, లేకపోతే మాకు ఇవి తెలుసు అవి తెలుసు అని చెప్పి
వాళ్ళని కొంచెం అవును, బ్లాక్ Attract మ్యాజిక్ టైప్ చేస్తున్నారు. కూడా ఈజీగా మోసం చేయొచ్చు మోసం చేయొచ్చు కదా. సో అలాంటిది మీరు వెళ్దాం అనుకున్నారా? అలాంటివి వెళ్దామని నేను ఎప్పుడు అనుకోలేదండి. సో అలా చూస్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అడ్డదారిలో సంపాదించాలంటే చాలా ఉంటాయండి. మనం మంచిగా ప్రాపర్గా వేలో సంపాదించాలనుకున్న వాళ్ళే ఈ మ్యాజిక్ ఫీల్డ్లో నార్మల్గా షోస్ చేసుకుంటూ ఉంటారు. షోస్ ద్వారా కూడా తక్కువేం రాదు, మనం కరెక్ట్గా మంచిగా ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తాయి షోస్. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పెరిగింది మ్యాజిక్ షోస్కి. ఎవ్రీ బర్త్డే పార్టీలో కన్ఫామ్గా మ్యాజిక్ షో పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు మాక్సిమం మ్యాజిక్ షో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే చాలా పాపులర్ ఎలా అయిపోయిందంటే నౌ డేస్లో సుధీర్ గారు ఒకటి చేశారు ఈటీవీలో. ఎక్కడ మ్యాజిషియన్స్ అందరూ కూడా సుధీర్ చేసిన ట్రిక్ ఇదే, సుధీర్ చేసిన ట్రిక్ ఇదే అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫెమిలియర్ అయ్యారు. యాక్చువల్గా మెజిషియన్స్కి తెలుసు అంతకుముందే ఆ ట్రిక్స్. అయితే జనాల్లోకి ఎక్కువగా తీసుకొచ్చింది సుధీర్ అన్న. ఈటీవీ షో ద్వారా ఎక్కువ మంది చూశారు కాబట్టి అది అలా మొత్తం జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. మన సుధీర్ గారితో మీరు కలిసారా? కలిసండి. మ్యాజిక్స్ చేస్తారని చెప్పి మెజిషియన్ అని తెలుసు. ఓకే, మాట్లాడి బాగా మాట్లాడతారు. ఆ జాతిరత్నాలు షో ఎందుకు ఆగిపోయింది? దాని తర్వాత మీకు వేరే అంటే ఈటీవీ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా ఎందుకని వేరే రోల్ కానీ లేకపోతే వేరే ఆపర్చునిటీ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఎందుకు రాలేదు అంటే మనం ఫ్యామిలీ కండిషన్ అండి ఒకటి. ఇప్పుడు మనకి మ్యారేజ్ అవ్వలేదు, బ్యాచిలర్గా ఉన్నాం అనుకోండి, ఆ షో ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళ వెనకే ఒక 2-3 మంత్స్ తిరిగితే ఏదో ఒక దానిలో ఇస్తారు. జబర్దస్త్ దాంట్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మనం మన పనులన్నీ వదిలేసుకుని డైరెక్టర్ల వెనకాల తిరగాలి. ఎందుకంటే అలా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. డైలీ 10 మంది 20 మంది అట్లా తిరుగుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ ఆఫీస్ దగ్గర కాదు, వాళ్ళ రూమ్స్ దగ్గరికి కానీ అట్లా వెళ్ళి అవకాశాల కోసం తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, నేను విన్నాను చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ శ్రీదేవి ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనీ ఇవ్వకుండా జస్ట్ ఫేమ్ కోసం అని వాళ్ళే చెప్పారు. అవునవును, అట్లా వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉంటారు. అవును, జస్ట్ ఫేమ్ కోసం అని చెప్పి వెళ్తారు. బట్ ఆ ఫేమ్ కూడా పెద్దగా ఏమి ఇవ్వరండి వాళ్ళకి. మెయిన్ క్యారెక్టర్స్ అట్లా ఇవ్వరు, బ్యాక్గ్రౌండ్లో నుంచోబెడతారు. నిజంగా టాలెంట్ ఉంది అనుకుంటే వాడికి వాడు అలా ఒక 2 years 3 years తర్వాత పైకి వస్తారు. కానీ కొంతమందికి అంత టాలెంట్ లేకపోయినా సరే దాని మీద ఒక ఇష్టం ఉంటుంది కదా, ఇంట్రెస్ట్. నేను టీవీలో కనపడాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో హైదరాబాద్కి వచ్చి ఇలాగ ఛాన్సెస్ కోసం తిరిగి అట్ లాస్ట్ అలా వ్యానిష్ అయిపోయే వాళ్ళు కానీ, ఇక్కడ ఇంకా టైర్డ్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు కానీ, వాళ్ళు మీకు కలుస్తూ ఉంటారా? కలుస్తారండి. ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకి ఏదన్నా సైడ్ ఇన్కమ్ సోర్స్ చూసుకొని ట్రై చేసుకోవాలండి. పర్టికులర్గా ఆ ఒక్కదాని మీదే కూర్చొని తిరుగుతాను అంటే అయితే మనకు వెనకాల ఆస్తులు ఉండాలి. మనం ఇంట్లో వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం లేదు, నన్నే వాళ్ళు చూసుకుంటారు అన్న సిచ్యువేషన్ ఉంటే దట్స్ ఓకే, ఫైన్. అలా కాకుండా మనల్ని మనమే చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో కొంత పంపించాలి అని మనం చూసుకునే లెక్క ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ చూసుకోవాలి ఏదన్నా. ఓకే, దాంతో పాటు ప్యాషన్ ఉంది అంటే ప్యాషన్ చంపుకోవాలి, మనకు నచ్చిన పని చేయాలి కాబట్టి ఆడిషన్స్ పడినప్పుడు వెళ్ళటం, ప్రాక్టీస్ చేయటం, ఖచ్చితంగా అందులో సెలెక్ట్ అవ్వాలంటే డిఫరెంట్ సీన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని ప్రాక్టీస్ చేయటం, అవన్నీ చేసి వెళ్తే ఎవరో ఒకరు అవకాశం ఇస్తారు చూసి, టాలెంట్ చూసి. ఓకే, సో అవకాశాలు వచ్చేంత వరకు వాళ్ళ వెనకాల తిరగకుండా సైడ్ ఇన్కమ్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. అవునండి, చూస్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే అప్పులు చేసి ఆ తర్వాత అవి క్లియర్ చేయలేక ఇంకా లోతుకి వెళ్ళిపోతాం, కష్టాల్లోకి ఇంకా కూరుకుపోతాం. ఎక్కువ మంది సినిమా వాళ్ళు కష్టాల్లో ఉండడానికి రీజన్ అదే. మన కృష్ణానగర్లో కానీ ఇలా తిరిగే వాళ్ళు కృష్ణానగర్ కష్టాలు అని చెప్పి చాలా మూవీస్ లోనే కనిపించినాయి. అవునవును, రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళు ఇంకా మాకు ఇదే లైఫ్, ఇది మాత్రమే చేస్తాం అన్నట్టుగా అలా ఉండిపోతారు అందులోనే. కానీ నేను చూశానండి పర్సనల్గా, చాలా మందికి డైలాగ్ చెప్పడం కూడా రాదు. కానీ అదొక పిచ్చి అంతే, సినిమాలో కనపడాలి అన్న పిచ్చి అంతే. ఆ పిచ్చితో తిరుగుతూ ఉంటారు. కాన్ఫిడెంట్ ఉండదు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది అంతే. ఖచ్చితంగా నేను పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పుకొని వస్తారండి. నేను కూడా కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అనేవి చేస్తాను. పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి వస్తారు, 10-20 టేకులు తీసుకుంటారు. అదే నేను చెప్పేది ఏంటంటే కొంచెం నిజంగా ప్యాషన్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. లేదంటే అన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లు, ఇప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లు కూడా వచ్చాయి, చాలా మంది నేర్పిస్తున్నారు. జెన్యున్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, లేదంటే ప్యాషన్ ఉంటే. మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి. అసలు యాక్టింగ్ మీదే నాకు, నేను హైదరాబాద్ వచ్చిన రీజనే అది.
అవునా? తర్వాత ఇవన్నీ నేర్చుకున్నారా? ఇవన్నీ ముందు మామూలుగా చెప్పాను కదండి, సైడ్ మనకి ఇన్కమ్ కోసం ఏదో ఒకటి చేయాలని. ఓకే. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారా మూవీస్‌లో లాగా? చేస్తున్నాండి. ఏ మూవీస్‌లో చేశారు? ఏ మూవీస్ ఇంకా రాబోతున్నాయి? ప్రెజెంట్ వచ్చి ఒక ఓటీటీ మూవీ 'గోదావరి తీరాన' అని చెప్పి విలన్ రోల్ చేస్తున్నా అందులో. హుహు. ఫైనల్ షెడ్యూల్ ఇప్పుడు ఈ మంత్ 26 నుంచి ఉంది. కమెడియన్ కాస్త విలన్ అయిపోయారా? అవునండి. విలన్ ఎలాంటి అంటే ఫుల్ విలన్. ఆఫ్ ఉంటదా? లేకపోతే సైడ్‌గా ఏమన్నా ఉంటదా? లేదు లేదు, మెయిన్ విలన్ రోలే. మెయిన్ విలన్ రోలా? మెయిన్ విలనే. ఇప్పుడు 'లెజెండ్' మూవీలో జగపతి బాబు అట్లాగా? అంత అంత వైలెంట్ ఉండదులే అని. అంత వైలెంట్ ఉన్న క్యారెక్టరే యాక్చువల్‌గా. ఆహా! లేదు మా కోసం ఏదన్నా కొంచెం యాక్ట్ చేసి చూపించడం. అయ్యో! ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు చేయండి నో నేను ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఆ మూడ్‌లో ఎప్పుడు ఉండను. ఆ షూట్ జరిగేటప్పుడు తప్ప. నాకు కంప్లీట్ ఆపోజిట్ రోల్ అది. అంటే నేను ఎంత జోయల్‌గా, ఫన్నీగా ఉంటానో, క్యారెక్టర్ అంత క్రూయల్‌గా ఉంటది. సో మరి మీరు యాక్టింగ్ పర్పస్‌లో కొంతమంది ఇలాగా మూవీస్ తీస్తున్నామని చెప్పి అవును. యాక్టింగ్ మనీ కోసం అడుగుతారు. చేయించుకొని మనీ అడుగుతారు. అవునవును. నేను అలాంటి కూడా ఫేస్ వెళ్ళా. చేశారా? చాలా ఫేస్ చేశా. ఇచ్చారా? మనీ ఇవ్వలేదండి అక్కడ. ఇవ్వలేదా? నాకు తెలుసుగా. ఆహా! అయి తెలుసా? ఆల్రెడీ నో మిమ్మల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు అంత మైక్. ఈజీ కాదు. అంతేనా? అంతే. తర్వాత మనీ కొంతమంది అడిగారు. మనీ ఇస్తారు ఓకే. అవును. కొంతమంది యాక్టింగ్ చేయించుకొని వర్క్ అంతా చేయించేసుకొని మనీ ఇవ్వరు. లాస్ట్‌లో పేమెంట్ ఇవ్వకుండా ఇవ్వకుండా ఆపేస్తారు. అలా చాలా మంది ఉంటారు. హ్మ్. బట్ ఏంటంటే ఓకే, అవకాశం ఉన్న అట్‌లీస్ట్ అది రిలీజ్ అయితే చాలు పోనీ. పేమెంట్ ఇవ్వకపోయినా అది చూపించుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి చూపించుకోవచ్చు. మీకు అలాగా అది ఓకే. ఆపినోళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేమెంట్ ఏమి ఆపలేదు కానీ రిలీజ్ అవ్వల. రిలీజ్ చేసి అవ్వలేదా? కూడా రిలీజ్ అవ్వల కొన్ని. ఎందుకని ఇలాగా ఆగిపోయినాయి. మేము చాలా ఆర్టిస్ట్‌లని చేస్తున్నా, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నా, వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి లాస్ట్ వరకు కానీ రిలీజ్ అవ్వట్లేదు అంటారు. ఉండదండి. వాళ్ళకి ప్రొడక్షన్ ఉండదు చివరిదాకా. హుహు. ఈ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేయలేరు. హుహు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కాలిక్యులేషన్ అండి. హ్మ్. ఆ మూవీకి ఎంత బడ్జెట్ అవుతుందనే కాలిక్యులేషన్ లేకుండా దిగిపోతారు. హుహు. దిగిపోయి మొత్తం ఆ సెట్‌లోకి వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. హ్మ్. సో, కొంత మూవీ కంప్లీట్ అయ్యేపాటికి వెనకాల బడ్జెట్ ఉండదు. ఆ ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేస్తాడు. అలా ఎత్తేసిన అట్లా ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. చాలా ఆగిపోయినాయి గదా! అవునండి. నేను 2, 3 చేశా అట్లాంటియి. ఆహా! ఓకే. ఆగిపోయినాయి. మరి ఇది 'గోదావరి తీరాన' ఇది ఎప్పుడు ఇది రిలీజ్? ఇది కన్ఫర్మ్‌గా కంప్లీట్ అవుతుందండి ఇది. కంప్లీట్ అవుతుందా? అవుతుంది. ఓకే. మీ పోర్షన్ అంతా అయిపోయిందా? నా పోర్షన్ ఇంకా ఒక 7 డేస్ ఉందండి. ఓహ్! నైస్. అంటే పర్ డే అని ఇంత తీసుకుంటారు గదా ఆర్టిస్ట్‌లు? అంతే అండి. పర్ డే. ఆ! ఎంత మనకి మూవీకి? అయన్నీ చెప్పకూడదు. సీక్రెట్. పర్లేదు. మీరు కొంచెం మ్యూట్ చేయండి. నాకు చెప్పండి. ఓకే. మూవీస్‌లో అయితే ఇంత తీసుకుంటారు. అవును. ఇవి వెళ్తూ ఉంటారు గదా షోస్‌కి, ఈవెంట్స్‌కి మ్యాజిక్ అలాగా షోస్‌కి 3000 అలా తీసుకుంటాను. తీసుకుంటూ ఉంటారా? అవును. ఒక షోకి. ఓకే. అంటే క్యాండిడేట్‌ని బట్టి తీసుకుంటారా? లేకపోతే మన యొక్క షోని బట్టి. బర్త్‌డే షోని పార్టీస్ బట్టా? అయితే 3000. హ్మ్. అలా కాకుండా క్లోజప్ ఐటెమ్స్ అనుకోండి. హ్మ్. అంటే టేబుల్స్ దగ్గరికెళ్ళి మనం చూపించాలి వాళ్ళ దగ్గరికెళ్ళి. ఓకే. డబుల్ పేమెంట్ ఉంటదది. హుహు. 6000. దాంట్లో ఈజీ కనిపెట్టేస్తారేమో కదా! లేదు కనిపెట్టరు. కొంతమంది అంటే షోస్ ప్రాక్టీస్ లేకపోతే కనిపెడతారు. ఓకే. అందరూ చేయరది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు మ్యాజిక్ చేసిన తర్వాత కొంతమంది ఎలా చేశారని వస్తారు. వస్తారు కదా! వస్తారు. అదొక తలనొప్పి అనిపిస్తదా మీకు? అంటే దాన్ని మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఓహో! ఎలా మీరెలా మేనేజ్ చేశారని చేస్తారు? అడిగితే. అది మ్యాజిక్ అంటారా? అంతే. ఎందుకు ఇప్పుడు చేయమంటారా, ఏమన్నా మాయం చేయమంటారా మీ హ్మ్. బాడీలో పార్ట్ అంట. కొంతమంది భయస్తులుంటారు నిజమే మ్యాజిక్ అనుకుని. ఆ! సరే ఇప్పుడు మీకు కరెక్ట్‌గా మ్యాజిక్ నేర్చుకోవాలని ఉంది అంతే కదా! హ్మ్. సో, నేను మీ బాడీ పార్ట్‌లో సంథింగ్ ఒకటి మాయం చేస్తానని ఇంకా మళ్ళీ కనపడ్డాడు. వెళ్ళిపోతాడు. ఓకే. వెళ్ళిపోయాడనుకో. కొంతమంది నుంచుంటారు. ఓకే. చెయ్యి అంటారు. ఆ! సరే బాడీ పార్ట్ కాదు గానీ ప్రస్తుతానికి డ్రెస్ వరకు మాయం చేద్దాం అని చెప్పి ఏదో కామెడీ చేస్తా. ఆ! డ్రెస్ చేసేస్తారా? చేస్తామని చెప్తాం అంతే. చేయరా? చెయ్యం. బట్ ఫన్నీగా కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 2 కర్చీఫ్స్ మడతపెట్టి ఇక్కడ పెట్టి ఆ! ఫ్యాంట్‌లో దోపి హ్మ్. ఆ రెండిటిని పట్టుకొని లాగితే అండర్‌వేర్ బయటకొచ్చిద్ది. అబ్బో! ఫన్నీ ట్రిక్స్ అవి. అట్లా ఎవరన్నా మన బుర్ర తింటే అట్లాంటి ట్రిక్స్ అయి చేస్తాం. అందరూ నవ్వుతారు. మ్యాజిక్‌లో దానికి ఫన్నీ ఎవరు ఐటెమ్స్ నవ్వుతారండి ఉంటాయండి బాబు. కొన్ని. ఓకే. దీన్ని మ్యాజిక్ ట్రిక్ అంటారా? మ్యాజిక్ ట్రిక్కే అది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటారండి. మరి మన బుర్ర తింటే ర్యాగింగే చేయాలి. ఓకే. సో, ర్యాగింగ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మీరు ఇంట్లో ఫ్యామిలీ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ అవునండి. ఎవరైతే లైఫ్ పార్ట్నర్‌గా వస్తారో వాళ్ళు మాత్రం సపోర్ట్ అనేది మాక్సిమం చాలా తక్కువ. మాక్సిమం చేయరు. అవును. చేయరు. సో,
ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో లక్కీ ఏందని మీరు? అని అంతే మీ నేమ్ హేమంత్ కాకుండా లక్కీ అని పెట్టాల్సింది, లక్కీ స్టార్ అని నేమ్ చెప్పి. కదా యాక్చువల్‌గా మా వైఫ్ నేమ్ లక్కీ. లక్ష్మి అయితే లక్కీ అని చెప్పి పెట్టుకుంటా. ఓ, నా ఫోన్‌లో కూడా అదే ఉంటది లక్కీ అని. అందుకే మనకి లక్ష్మి అన్ని షోల్లోంచి వస్తుంది. ఇంట్లోనే ఉన్నారు మేబీ. కాబట్టి. సో ఎలాగా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? మరి చూసిన కాలేజెస్ లో వాళ్ళందరూ లవ్ ఏమన్నా- మ్యారేజ్ అనుకుంటారు కానీ. అవునా? Yeah. ఏ అంతలా ఏంటి మార్పు? మార్పేం కాదు. అండర్స్టాండింగ్ మా ఇద్దరు లేకపోతే? అండర్స్టాండింగ్ గానీ, ఎందుకంటే జాతిరత్నాల షో జరిగేటప్పుడు మాక్సిమం అందరూ బయట నుంచి వచ్చినోళ్ళు, గోదావరి జిల్లా నుంచి వచ్చినోళ్ళు ఎక్కువ మంది. సో ఇక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకుని ఫ్యామిలీతో ఉన్నది నేను ఒక్కనే. మ్హూ. మిగతా అందరూ బ్యాచిలర్సే. సో మ్హూ. మొత్తం అందరూ మా రూమ్కే వచ్చేవాళ్ళు, ఇక్కడే తినేవాళ్ళు చాలా వరకు. అందరికి మా ఇంట్లో వంట చేస్తే 10 మందికి చేసుకునేవాళ్ళం జాతిరత్నాల షో టైంలో. ఆహా. మరి చాలా అప్పుడు friends మీకు ఎలాగ అందరూ ఉండేది? వచ్చి- ఇన్కమ్ సోర్స్ ఎలాగా? ఇన్కమ్ సోర్స్ జాతిరత్నాలు ఏదో కొంత ఇచ్చేవాళ్ళండి. సో దానికి తోడు నేను ఇంకా వర్క్స్ కొన్ని బయట చేసేవాడిని, క్యాటరింగ్ వర్క్ అని మ్హూ. అట్లా వెళ్ళేవాడిని. అప్పుడు మ్యాజిక్ షోస్ ఇక్కడ నాకు అసలు పరిచయం లేదు, ఎవ్వరు తెలియదు, ఎవరు పరిచయం ఫీల్ చేశారు? లేదు. వెంకటన్న అని చెప్పి సీనియర్ మెజిషియన్ ఒక ఆయన. మ్హూ. సో ఆయనకి నేనే జాతిరత్నాల షో ఆగిపోయిన తర్వాత ఒక 1 మంత్ బాగా కష్టపడ్డాం. కనీసం ఇంట్లో సరుకులు తినటానికి ఏమీ లేక. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు కదా, వచ్చి చూసి అరే ఏంట్రా అంతమంది తినేవాళ్ళం మన ఇంట్లో, మీ ఇంట్లో ఏమీ లేకపోవడం ఏంటి ఇట్లాగా. మ్. వాళ్ళు తెచ్చి వేసేవాళ్ళు కొన్ని. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కదా, ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కదా. అవునవును. బట్ ఏంటంటే ఏదైతే వాళ్ళు తింటారో అదే మనకి తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. సో ఇలా కొన్ని రోజులు అయ్యాక ఎవరికి ఏం ఆప్షన్ లేక బసవతారకం దగ్గర ఫ్రీగా అన్నదానం అవి పెట్టేవాళ్ళు కదా, హాస్పిటల్ దగ్గర. హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ Okay. పేషెంట్స్ కి. మ్. ఇప్పుడు కూడా జరిగిద్ది, డైలీ జరుగుతుంది అక్కడ. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు అనుకుంటా అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం. మ్. ఎవరు, మీరు మీ వైఫ్? యా, మా వైఫ్ యాక్చువల్గా భోజనాల్లో బంతిలో వెనకాల నుంచోమంటేనే నుంచోదు. బట్ అక్కడికి నా కోసం వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం ఫుడ్ని ఎక్కువగా తింటాను మామూలుగా. అలాంటి తినకుండా నేను ఎక్కడ ఉండలేను అని చెప్పి నా కోసం వచ్చింది, వచ్చేది. గ్రేట్ గ్రేట్ అసలు. Yeah. మీ పేరెంట్స్ Then- చూసారు కదా అలాంటి మంచి సంబంధం. అవునండి, పేరెంట్స్. కాలేజెస్ లో ఏమైనా అలా లవ్ స్టోరీ ఉందా? కాలేజీలో లవ్ స్టోరీ అంటే ఎన్నో ఎన్నో కౌంట్ చేయండి. కౌంట్ చేయడానికి ఏం లేదండి. తీసుకుందామా పక్కన వెళ్ళి లేదు. కూడా? అంటే నేను ట్రై చేసా గానీ మ్. ఎవరు పడలేదండి. సో దాన్ని లవ్ స్టోరీ అని చెప్పలేము. అవునా, మీరు ట్రై చేశారా? ఎవరికి, టీచర్ కా లేకపోతే స్టూడెంట్ కా? అన్నీ ఉన్నాయా? టీచర్స్ ట్రై చేయలేదులేండి, ఎందుకంటే అంత మన ఏజ్కి తగ్గ టీచర్స్ లేరు. నేను చదివింది గవర్నమెంట్ కాలేజీ, పెద్ద టీచర్స్ అందరు పెద్దోళ్ళే. స్కూల్ క్రష్? స్కూల్లోనా? ఆ. స్కూల్లో కూడా ఉంది ఒక క్రష్. అబ్బో, ఉంది. ఇవన్నీ మీ ఆవిడకి తెలిస్తే మీకు క్యాండీ క్రష్ అంతే. తెలుసా ఇవన్నీ మీ వైఫ్ కి? లేదండి, తెలియదు. లక్కీ గారు ఇది వినండి. ఇప్పుడు తెలిసినా ఏముందండి. అవునా, మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఇంకా లేదండి. అవునా. సో మీరు అని మీ వైఫ్ ఇంకా ఇక్కడ ఉన్నారా? మీ పేరెంట్స్ తో ఉన్నారా? నేను నా వైఫ్ ఇక్కడే ఉంటున్నాం. ఓకే. పేరెంట్స్ విజయవాడలో ఉంటారు, అమ్మ వాళ్ళు. ఇప్పుడైతే ఫైనాన్షియల్ గా అంతా సెట్ అయిందా? పర్లేదండి, సెట్. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? స్కూల్లో టీచర్ గా. స్కూల్ అంటే అది టీచర్? స్కూల్ కూడా కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ టైప్, కుమాన్ అని చెప్పి ఇన్స్టిట్యూషన్. పిల్లలు వస్తారు అందులో, ఏదో ట్యూషన్ టైప్ ఓకే. అందులో. సో మీకు గోల్ గానీ డ్రీమ్ అలాంటివి ఉంటాయి కదా? నా గోల్ వచ్చి ఆర్టిస్ట్ అవటమే అండి. ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ గా ఓ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంటే ఇదా? ఆర్టిస్ట్ మెయిన్. లేదు లేదు, మూవీస్ అని ఇది ఎప్పుడో వదిలేసా. వదిలేసారా? వదిలేసా. ఎందుకని, దానికి కారణం ఏంటి? అంటే అన్ని పట్టుకోలేం కదండి ఒకేసారి. అవునవును. మనకి సైడ్ ఇన్కమ్ సోర్స్ మ్యాజిక్ షోస్ అలాగ ఉన్నాయి. సో మ్యాజిక్ షోస్ చేసుకుంటూ మూవీస్ లో ట్రై చేసుకుంటున్నా. ఓకే. ఒక Serials సర్టెన్ లో టైంలో కూడా- ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక ఫీల్డ్ వదిలేయలేము, డౌన్ అయిపోయామేమో అనుకొని అవును, ఎవరికైనా ఒకసారి కొలాప్స్ మూమెంట్ ఉంటది. అవును. అలాగా మీ లైఫ్ లో ఏంటి? నా లైఫ్ లో ఆ మూమెంట్ ఉంది, కానీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం స్ట్రాంగ్ గానే పెంచారు, హార్ట్ స్ట్రాంగ్. అంటే ఎంత డౌన్ సిచ్యువేషన్ వచ్చినా కొంచెం దాన్ని తట్టుకొని నిలబడేలాగే ట్రైన్ చేశారు మా నాన్నోళ్ళు. మా నాన్నగారు మెయిన్. ఎందుకంటే మా నాన్నేమి గొప్పగా ఆస్తులను సంపాదించేలా, బట్ ఏంటంటే ఫ్యామిలీ వరకు ఎప్పుడూ కష్టపడలేదు. ఉన్నా లేకపోయినా ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు. ఎవరికైనా ఇన్స్పిరేషన్ వాళ్ళ నానే కదా. అవునవును, రియల్ హీరో. రియల్ హీరో. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా?
బ్రదర్ ఉన్నాడండి, ఒక ఆ, బ్రదర్. ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్, స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు, డాన్స్ టీచర్ గా. ఓకే ఓకే. ఆయనకి ఇలాగ ఢీకొద్దాం, ఇలా ఆడిషన్స్కి ఇద్దాం అలాంటివి ఉన్నాయా? అలాంటివి ఉండేవి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మా వాడికి కాలికి ఆపరేషన్ జరిగింది, మోకాలికి. ఓ, సో మెయిన్ డాన్సర్ కి ప్రొఫెషన్ కాలుకి కాలికి బైక్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఓకే. సో దానివల్ల ఇంకా పిల్లలకి నేర్పించుకుంటున్నాడు ఇంటి దగ్గర, స్కూల్స్ లో మీ వదిన గారు ఏం చేస్తారు? పిహెచ్డి పిహెచ్డి. చేస్తారు. మంచిగా అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచిగా ఫైనాన్షియల్ గా కూడా కొంచెం బెటర్ పొజిషన్ వచ్చింది. బెటర్. ఏ హాయ్, ఇద్దరు వచ్చేసారండి. ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను కాకుండా ఇంకో కోతిని తెచ్చుకున్నావు ఏంట్రా? రే యాంకర్ రా, చూడు అక్కడ ఎంత బాగుందో. అంటే నీ పోలికలు ఉండాలని రెడీ అయ్యా. సేమ్ యాస్టీస్ నాలాగే ఉన్నావు అమ్మాయి. థ్యాంక్ యూ. నీలాగా ఉన్నావు అని కదా, నిజం చెప్పి ఇప్పుడు. నిజం చెప్పనా? నిజం చెప్పే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. అలా అని చెప్తే నమ్మమాకే. నమ్మనులే. నేను చెప్పచ్చు కాంప్లిమెంట్ చెప్పే. నీ I love you. అదే కదా రే నోర్మి, అది ఎందుకు చెప్పిద్ది? నన్ను చూస్తే అమ్మాయిలు అదే చెప్తారా, నిన్ను చూస్తే అదే చెప్తారా? ఏం కాదు, చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఐ లవ్ యూ. రే నోర్మి, ఆవిడ చెప్పని ముందు, ఆవిడ నీ గురించి ఏదైనా మంచి కాంప్లిమెంట్ చెప్పిద్దంట, చెప్పని. అంత నచ్చేసానా? నచ్చేసావంటరా? ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తాలు మాట్లాడరా, ముహూర్తాలు మాట్లాడాలా దేనికి? మా ఇద్దరు పెళ్లికి. నీ హ్యాండ్ బాగుంది, ఇలా వెళ్ళిపోయింది కదా. బ్యాగ్ లో వేస్తే అట్లా వెళ్ళిందండి బాబు. అవునా? సరే ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలా. ఏమైంది? హ్యాండిక్యాప్ నువ్వు? అయ్యి బాబోయ్, ఏంటి చేతులు వంకరపోయినాయి? నా చెయ్యి అంతేనండి బాబు, పుట్టిన దగ్గర నుంచి అలాగా ఉంది. అయ్యయ్యో, బాగున్నది నీది. అయితే పెళ్లి చేసుకోవేంటి? చేసుకోనుగా మరి, ఎలా చేసుకుంటాం? ఏం పర్లేదు, సరి చేసేద్దాం. చేసే మరి, లేకపోతే నీ చేతులు కూడా ఎలాగో చేసేద్దాం. చేతులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది పీకే మూవీకి మిమ్మల్ని ఏమన్నా అడిగారా? చెవులు బాగున్నాయి అమెరికన్ లాగా. అవునండి బాబు, అందులో నేనే చేసింది. సీజీ చేసి అమెరికన్ నెట్టారు. ఓకే, సీజీ ఎవరు? సీజీ ఎవరా? అయ్యో ఏమైందిరా, ఈవిడికి నాకంటే ఎటకారం ఎక్కువలా ఉందిరా నాయన. కాదు, నేను వేలుముద్ర గారిని, చదవడం రాదు. కరెక్టే. థ్యాంక్ యూ. గాని అమ్మగారు వచ్చారా? ఎవరమ్మగారు? మీ అమ్మగారే. ఎందుకురా వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడదాం సంబంధం గురించి. మా అమ్మ పేరు శకుంతల. శకుంతలనా? తెలంగాణ. అయ్య బాబోయ్, ఆవిడైతే నాకు బాగా క్లోజ్ అయ్యాం, పర్లేదు. అబ్బా, నీకెలా తెలుసురా? సినిమాల్లో చేశాను రా ఇద్దరం కలిసి. అవునా, నువ్వు సినిమాల్లో కూడా చేసావా? అవునరా నాయన. సరే సంబంధం అంటున్నావు, మరి ముందు వాళ్ళకి పరిచయం చేసుకోవాలి కాబట్టి ముందు నీ ఫ్యామిలీ గురించి పరిచయం చేసుకో, సరేనా? సరేనయ్యా. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారా? నాన్నగారి పేరేంటి? బోరబండ. ఏంటి మీ నాన్న పేరు బోరబండ? మీ అమ్మ అనకొండ. మరి నా పేరేంటిరా? నల్లగొండ. రే నిజం చెప్పరా, నా పేరు నల్లగొండ అని ఎందుకు పెట్టావు? నువ్వు అలాగే ఉంటావు కదరా, కర్రీనా? రే ఏమన్నావు ఇప్పుడు నువ్వు? నీ కర్రీ ఏంటని అడిగారా? కర్రీ ఏంటని అడుగుతున్నావా? నాకేంటి ఇంకోలా కనబడింది. సర్లే, మరి ఇప్పుడు ఆవిడతో మరి ఆవిడని పరిచయం చేసుకుంటావా? చేసుకున్నాను ఆయన ఆల్రెడీ. అయ్యి బాబోయ్, ఏంటి చేతికి వాచ్ సూపర్ ఉంది. వాచ్ బాగుందా? నా టైం కూడా బాగున్నట్టు ఉంది. దేనికిరా? ఇంటర్వ్యూ కని వస్తే పెళ్లి చూపులకు అమ్మాయి దొరికిందిరా. అప్పుడేమైంది నీకు? ఉన్నట్టుండి అయిపోయావండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుందిరా నాయన. అవునా? నీ కళ్ళల్లో కళ్ళు పెడదాం అనుకున్నాను కానీ ముక్కే కొంచెం డిఫరెంట్ గా. అయ్యి బాబోయ్, ఆల్ ఇండియా అంతగాని తెలుసా నేను? తెలుసు అంటారా బాబు. మొన్నే మీకు దండేస్తారు అక్కడ. సో సారీ చచ్చిపోయింది కదా అక్కడ. ఏంట్రా పెళ్లికి అనుకుంటారా? దండల గురించి మాట్లాడుతుంది. పెళ్లికి దండల గురించి మాట్లాడుతుందా? సరే గాని ఇప్పుడు మనం ఇక్కడ మన ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు మనిద్దరం కలిసి అందరిని నవ్వించాలన్నమాట. నీకు రాదు కదరా? అంటే సరే నా గురించి వదిలేసి నువ్వు నవ్విస్తావుగా సూపర్గా. సరే వాళ్ళందరినీ నవ్వించడానికి ఏదైనా ఎంటర్టైనింగ్ ఏమైనా చేయాలి. చేస్తావా? చేస్తారా నాయన? ఏం చేస్తావు? మిమిక్రీ. ఏం నీకు మిమిక్రీ చేయడం కూడా వచ్చా? నాకొచ్చు, నీకు రాదు. సరే ఇంతకీ ఏం మిమిక్రీ చేస్తావు? కుక్క, నక్క, గాడిద. మిమిక్రీ చేయమని అడిగితే కుక్క, నక్క, గాడిద అంటావేంట్రా? అవి ఎలా అరుస్తాయో అది చేస్తాను రా నాయన. ఓహో, ఎలా అరుస్తాయో అది చేస్తాడంట. లేదు లేదు లేదు, నన్ను తిట్టట్లా, అదేం లేదు. సరే ముందుగా మన ఆడియన్స్ కి నక్క ఎలా అరిసిద్దో చెయ్యి. నక్కేనా? నక్కే. ఎలా అరిసిద్ది? నక్కేనా? అవునరా నాయన, నక్కే. ఎలా అరిసిద్ది? నక్కలాగే అరిసిద్దిరా. నక్కలాగే అరిసిద్ది అని చెప్పడానికి మన ఇద్దరం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మనకు ఒక చైరు, ఇది ఒక ఇంటర్వ్యూ, ఎదరొక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, ఇవన్నీ అవసరం అంటావా? నీకైతే అనవసరం రా నాయన. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే పెచ్చ కొట్టుడు కొడతారు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నన్నే. అలా అయితే పర్లేదురా. ఒరే నీకు బాగా ఎక్కువైంది ఈ మధ్య. ఇక నువ్వు పెద్ద మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి. పెద్ద మనిషి ఎవడరా? ఎవరేంట్రా? ఇంటర్వ్యూ కని పిలిచారు, కోటేసుకొని వచ్చా. నేనే. నువ్వు పెద్ద మనిషి ఎప్పుడయ్యావరా నాయన? నేను పెద్ద
ఒరే పెద్ద మనిషి అంటే అది కాదురా, చాప మీద కూర్చోవాలి కదా, కుర్చీ ఎక్కేవేంటి? పెద్ద మనిషి అవ్వడం అంటే నేను ఆ పెద్ద మనిషి అవ్వడం కాదురా, అంటే నువ్వు పెద్ద మనిషి కాదన్నమాట. నువ్వు నోరుమి, నా గురించి కాదు, జనాలను ఎంటర్టైన్ చేయడానికి మిమిక్రీ చేస్తా ఉన్నావు కదా. సరే నక్కొద్దు, కుక్క దగ్గరికి వెళ్దాం. నేను రాను, నేను కూడా వెళ్ళను రా, కరిసిద్దురా నాయన. కుక్క అంటే కుక్క టాపిక్ దగ్గరికి వెళ్దాం అంటున్నా. కుక్క ఎలా అరిసిద్దో చేయాలి, సరేనా? సరేనయ్యా, కుక్క ఎలా అరిసిద్దో కరెక్ట్గా చేసి చూపించాలి ఇప్పుడు వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మరి కుక్క ఎలా అరిసిద్దో మన మంకీ గారు చేసి చూపిస్తున్నారు, చూపించు. వినపడలేదురా, ఇంకోసారి చెయ్యి. కుక్క మౌనవ్రతమా ఏంటి? ఏమైందిరా వినపట్లేదు? కుక్క మోగదరా నాయన, కుక్క మోగదా? ఇప్పుడు నిన్ను మోగ కుక్క మిమిక్రీ ఎవడరా చేయమంది? మోగ కుక్క కాదు, మాటలు వచ్చిన కుక్క మిమిక్రీ చేయి. కుక్కకు మాటలు రావు కదరా, అంటే మాటలు అంటే కుక్క ఎలా అరిసిద్దో అది చేసి చూపించాలి. ఏ ఊరు కుక్క? మళ్ళీ కుక్కలో ఊరు ఒకటే. సరే ఇక్కడ కాదు, మనం అమెరికాకి వెళ్ళిపోదాం. అమెరికాలో ఉన్న కుక్క ఎలా అరిసిద్ది? ఇంగ్లీష్లో అరిసిద్దిరా. అమెరికాలో కుక్క ఇంగ్లీష్లో అరిసిద్దా? నోరుమి, అమెరికాలో ఇంగ్లీష్లో, ఆంధ్రాలో తెలుగులో అలా అరవ్వు, కుక్కలు ఎక్కడైనా ఒకలాగా అరుస్తాయి. సరే ఇప్పుడు అమెరికాలో కుక్క ఎలా అరిసిద్దో నువ్వు చెయ్యాలి, సరేనయ్యా? వెరీ గుడ్, చెయ్యి. ఏరా మళ్ళీ అది కూడా మోక కుక్క కాదురా నాయన, మాటలు వచ్చు కదా, వచ్చురా నాయన, చెయ్యి. హలో చెక్ చెక్, హలో మైక్ చెక్. బాగానే పనిచేస్తుందిగా, మరి నా వినపట్లేదేంటి? ఇంకోసారి చెయ్యి. ఏరా వినపట్లేదు? అమెరికాలో అరిస్తే ఇక్కడ ఎలా వినపడిద్దిరా? అమెరికాలో అరిస్తే ఇక్కడ వినపడదా? నిన్ను తీసుకొచ్చాను చూడు, నా చెప్పుచ్చుకు నన్ను కొట్టుకోవాలరా నాయన. ముందు ఆ పని చేయరా నాయన. ఏరా ఆ మొహం చూడలేక చచ్చిపోతాం. అయ్యయ్యో, నువ్వు అనవసరంగా నా మీద పడి ఆడోకు. సరే ఇక్కడ మరి యాంకర్ గారు వచ్చారా, ఆవిడతో ఏమన్నా మాట్లాడేసి. హాయ్ హాయ్. నేను నీకు నచ్చానా? బాగా నచ్చు. నీ నేమ్ ఏంటి మరి? నా నేమ్ డకోటా. డకోటానా? అవునరా నాయన, సూట్ అయింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్ నేమ్ చూసి వింటున్నా. అవునండి బాబు, డకోటా 1, డకోటా 2. ఎవర్రా డకోటా 2? ఎదురుగా కూర్చుంది చూడరా. నోరుమి, ఆవిడ అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట, నేను లెదర్ బెల్ట్ రా నాయన. మీ డాడీ ఎక్కువ ఆడారా నీకు అది? అవును. ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా? నేను చెప్పలేదురా, నువ్వే చెప్పుకుంటున్నావు. ఏమైంది చెప్పండి. కాదు, లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకేమైనా? చాలా ఉన్నాయి, నీకు చెప్పకూడదు, పెళ్లి చేసుకో చెప్తే. పోనీ ఎన్ని మ్యారేజెస్ అయినాయి? సర్లే గాని నీకు పాటలు పాడటం వచ్చా? లేదండి, రాదు. పాటలు పాడటం రాదంటరా? వంట చేయడం వచ్చా? లేదు, రాదు. బట్టలు ఉతకడం వచ్చా? నిన్ను ఉతుకుతా. అయ్యి బాబోయ్, పెళ్ళానికి ఉండాల్సిన క్వాలిటీ కరెక్ట్గా ఉంది, వచ్చేసాయి. యారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడిగావు? పెళ్లి చూపుల్లో అడగలరా నాయన, నీకేం తెలుసు? సర్లే అమ్మాయిని ఇలా రమ్మను. దేనికి ఇటు పక్కకి రమ్మంటాం? పెళ్లి కూతురు ఎడం పక్కన ఉండాలి, ఎదురుగా ఉండకూడదు. ఏం నీకు సంప్రదాయాలు కూడా తెలుసురా నాయన, ఇలా రమ్మను. దేనికిరా? వస్తే తాళి కట్టేద్దామని. ఓహో, నీకు ఎన్ని మ్యారేజెస్ అయినాయి? ఎన్నిసార్లు కట్టేసావు తాళి? అయ్యి బాబోయ్, మా ఇంట్లో అసలు ఎవరికి పెళ్లి అవ్వలేదండి బాబు. ఓ, మీ మమ్మీ డాడీకి కూడా ఎవరికి పెళ్లి అవ్వకుండా నువ్వెలా పుట్టావురా? అవునరా నాయన, నీకు తెలియదు అదంతే. నాకు తెలీదా? పెళ్ళి అవ్వకుండా అసలు నువ్వెలా పుట్టావురా? అదంతేరా నాయన, నీకు తెలీదు. సరేలే, ఇప్పుడు నువ్వు మరి పెళ్లి ఎందుకు చేసుకుంటావు? ఆ అమ్మాయి బాగుంది అందుకే చేసుకుంటా. డకోటా నీకు సపోర్టానే. సరే ఎందుకు, నీకు ఎందుకు నచ్చిందిరా? మా జాతిలో కలిసిపోద్దిరా. రే నోరుమి, వేసేసినాగా నీ పని చెప్తున్నా. అరే డకోటా, మొగుడిని పట్టుకుని అరే బొరే అంటదేంట్రా? ఎవడో మొగుడైతే నాకేంటి పోయి? అయ్యి బాబోయ్, మన ఇద్దరమే చేసుకుందాం దా. వద్దురా వద్దు, అసలే ఆవిడ పెద్ద కంచు, కొట్టిందంటే నేను నెత్తి దెప్ప మొత్తం పగిలిపోద్ది. అవునా? అవునరా నాయన. అసలుకే సర్జరీ చేసుకుని వచ్చినట్టును దెప్ప. ఎలా తెలిసిపోయిందిరా? ఇంతకు ముందు ఒకసారి కలిసింది లేరా, చూసిందా? మొత్తం చూసింది అప్పుడు. ఓకే, సర్జరీ ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగిందండి బాబు, కాకపోతే లాయర్ చేశారు డాక్టర్ బదులు. అదేంటి? డాక్టర్ సర్జరీ చేశాడు నీకు? అవునరా నాయన, ఆడికి నేనే నేర్పించా. నువ్వే నేర్పించావు, అందుకే ఫేస్ ఇలాగుంది. నీ ఫేస్ తో పోలిస్తే బానే ఉందిరా. సరేలే, ఇది కరెక్ట్ గా చెప్పావు. నేనంతే, ఎప్పుడు నిజాలే చెప్తా. చెప్తా కానీ ఎన్ని మ్యారేజెస్ అయినాయో చెప్పట్లా. ఎన్ని మ్యారేజెస్ అంటే లవర్స్ అయితే ఉన్నారండి 5-6. 5-6? చాలా తక్కువే. అంటే బయటకు అందరికి తెలిసి 5-6. తెలియకుండా నాకే తెలియదు ఎంతమంది ఉన్నారు. సరే, ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? వీడికి పని లేక నన్ను తీసుకొచ్చాడు, నేను వచ్చా. రే
నోరు మనం ఇక్కడ జనాలను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం, చక్కగా మంచి ఇంటర్వ్యూ చేద్దామని. అవునా, పని పాట లేకుండా తిరుగుతున్నాం అనుకున్నానే. అదేం లేదు, నాకు పని పాట ఉంది, సాయంత్రం మ్యాజిక్ షో కూడా ఉంది, ప్రోగ్రాము. నిన్నెవడరా నాయన పిలిచేది? ఏరా, నేను మ్యాజిక్ బాగా చేస్తానుగా, నువ్వే చెప్పుకోవాలి మరి. అంటే నేను మ్యాజిక్ చేస్తే అందరూ ఉన్నది మొత్తం మర్చిపోతారు, మర్చిపోయి నన్నే చూస్తారు. ఇదొక్కటి కరెక్టరా నాయన, ఎందుకు వచ్చామా అని మొత్తం మర్చిపోతారు. నోరుమి, నువ్వు మధ్యలో నన్ను ఏకమాకు. మాట్లాడి కేజీఆ గారితో. హాయ్ కేజీఆ. హాయ్ డకోటా నీ నేము? అవును. మీ ఫాదర్ నేమ్ ఏంటి? చెప్పాను కదా, బోరా బండ. బోరు కొట్టిస్తాడు బాగా బోరు కొట్టిస్తాడా. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా మరి నీకు? ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే, అందుకే వీడితో పాటు వచ్చా. అవునా, ఓకే. ఏంటి నువ్వు స్వెటర్ వేసావు వింటరానా? అవును, చలి పుట్టేస్తుంది, ఇక్కడేమో ఏసీ వేసారు, అందుకే వేసుకొని వచ్చా స్వెటర్. ఓయబ్బో, నీకు నచ్చలేదంటే చెప్పు, తీసేస్తా. వద్దు ఉంచు. ఫస్ట్ నైట్ రోజు కూడా మొత్తం తీసే. రే నోరుమి, ఏది పడితే అది మాట్లాడదు ఇక్కడ. ఈ నైట్ గా అన్ని తీపిచ్చేద్దాం మనం పోలీస్ స్టేషన్ లో నీకు. అయ్యి బాబోయ్, పోలీసులు తెలుసా ఈవిడికి? తెలుసురా నాయన. చెల్లమ్మో, ఏరా ఏమైంది? పోలీసులు అంటే నాకు భయం రా నాయన, నీకెందుకు, నువ్వు బాగు. నీ ఫోదం మీద ఫుట్టు మచ్చన. చెల్లమ్మో, ఏమైందిరా? పోలీసులు లాఠీ ఇచ్చి కొడతారా నాయన, లాఠీ ఇచ్చి కొడతారా? సరే వద్దులే. కానీ ఎన్నిసార్లు కొట్టించుకున్నావు? చెయ్యాలైపోయింది. రోజుకు 1-2 సార్లు కొట్టించుకుంటా అంతే. ఓకే. దేనికిరా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గెలిపితే ఊరుకుంటారా? అది కరెక్టేలే. ఓకే. సో డకోటా, మరి ఇప్పటి నుంచి ఎవరిని వెళ్ళకుండా కామ్గా ఉంటావు కదా? ఈడితో ఉన్నంతసేపు నేను కామ్గా ఉండను, గెలుపుతానే ఉంటా. మధ్యలో నన్నెందుకురా గెలుపుతావు? అన్ని నీ బుద్ధులే కదరా నాకు. నోర్మి, నాకు అట్లాంటి బుద్ధులేం లేవు, నేను చాలా మంచోడిని. ఇది మాత్రం ఎవరు నమ్మకండి. అయ్యయ్యో, ఎందుకు? చాలా మంచోడు కదా మీ ఫ్రెండ్. మంచోడిని నిజంగా. చూసావు, నా ఫేస్ చూస్తే అస్సలు నమ్మకూడదు. ఏంటి ఒక మంచి విషయం, ఒక చెడ్డ విషయం చెప్పు మీ ఫ్రెండ్ గురించి. మంచి విషయాలు అయితే ఏం లేవు, చెడ్డ విషయం అంటే అన్నీ ఉన్నాయా? చాలా ఉన్నాయండి బాబు. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? జాతిరత్నాలకి నన్ను తీసుకెళ్ళాడు. జాతిరత్నాలకి నేను తీసుకెళ్ళాను కదా, మరి అక్కడే కదా నీకు మంచి ఫేమ్ వచ్చింది. అవునరా నాయన, నువ్వు లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది. నేను లేకుండా నీకు ఫేమ్ ఎలా వచ్చిద్దిరా? అంతేరా నాయన, నువ్వు లేకపోతే అందరూ నన్నే చూసేవాళ్ళు. అంటే నేను డామినేట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్? అవునండి బాబు, ఆడి ఫేస్ చూసి అందరూ దడుచుకొని పారిపోతారు. నా ఫేస్ చూసి ఎందుకు పారిపోతారా? ఫేస్ వాల్యూ అలాంటిది. అయ్యయ్యో, నీకు ఎంత హెల్ప్ చేశారు, ఆయన అలా అంటావా? మీకు కూడా హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాడేంటి? నమ్మకండి. నేనేం చెప్పలేదు అట్లా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. అయినా నేను హీరోలో ఉంటానని నెక్స్ట్ మంచి అవకాశం కూడా ఇస్తున్నాడు. ఎవడరానైనా ఆ పనికిమాలిన ఎదవా? పనికిమాలిన ఎదవేం కాదురా, మంచి డైరెక్టర్ మన టాలీవుడ్లో. అవునా? అవును, నేనైతే హాలీవుడ్కి వెళ్ళా. ఏంటి హాలీవుడ్లో చేసావు నువ్వు? వీడు హాలీవుడ్ యాక్టర్ అంటండి బాబు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నిజమా? అవును. ఏం చేసినావు అక్కడ? హాలీవుడ్ లో గాడ్జిల్లా మూవీలో చేశా. గాడ్జిల్లా మూవీలో ఎక్కడ చేసావు? గాడ్జిల్లా ఉంది కదా, చిన్న గాడ్జిల్లా, అది నేనే. నువ్వు చిన్న గాడ్జిల్లా ఏంట్రా? అవునరా నాయన, నాకు గాడ్జిల్లా తోలేసి చేశారు. గాడ్జిల్లా తోలు తొడిగేసి చేశారా? సరే ఓకే. అయ్యి బాబోయ్, కెమెరాలో మంచిగా పడుతున్నానా? బాగానే పడుతున్నావులేరా. ఏమరా నాయన, కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడు. కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడా? ఏం లేదు, కెమెరాలో చక్కగా మంచిగా పడుతున్నావు అందంగా. అవునా? నేను అందంగా ఉంటే అందంగానే పడతారా? నీ అంత అందంగా ఉండాలంటే ఏం చేయాలి? నా అంత అందంగా ఉండాలంటే నువ్వు కూడా నాకులాగా ఉండాలి. నీలా ఉన్నానని చెప్పావుగా స్టార్టింగ్ లో. మరి నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? చాలా బాగున్నావు, అందుకే పెళ్లి చేసుకున్నాందా. రే పోలీసులు చెప్తున్నా? వద్దులే. చెల్లమ్మన్నా అంటే మర్చిపోయా. చెల్లమ్మ అనకపోతే చిల్లు పడిద్ది. నిజంగా పడిద్దా? పడిద్ది. ఇక్కడ నీకు ఒకటి అయ్యిందిగా సర్జరీ. అంతే, మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాబట్టి ఆవిడ నీకు చెల్లమ్మే. మరి ఆయన ఎవరా? బావగారా కొంపదీసి? రే బావగారు ఏం కాదు అంటే, ఇందాక నుంచి సైడ్ నుంచి లుక్కులు ఇస్తున్నాడు రా ఆయన. ఏంటి నీకే? నాకు కదా, నీకు. ఎవర్రా నాయన, పెద్ద సొద్దపప్పులా ఉంది, చూడలేదు కనీసం పక్కకి. అవునరా? నిన్ను చూడడంలో నేను చాలా బిజీ అయిపోయాను. అయ్యో, చెల్లెమ్మ క్యాన్సిల్. దేనికిరా? పడిపోయిందిరా నాయన, నాకు బయటికి చెప్పట్లేదు. బయటికి చెప్తున్నాను కదే, నీ డకోటా. అయ్యి బాబోయ్, ఏంట్రా పిల్లలు అలాగే తిడతారు. రాఖీ తీసుకురామంటావా? అయ్యో, అయిపోయింది రాఖీ పండుగ, వద్దు. నీకోసం రోజు చేసుకుంటాను అన్నయ్య. అయ్యో, ఏమైందిరా? అన్నయ్య అనేసిందా? నిన్ను అనుకుంటా, నన్ను కాదు. నన్నెందుకని ఇద్దరా? నిన్నేరా నాయన. మరి నువ్వేంటి? నాకు మరదలు, నీకు మరదలా?
అవునరా నాయన బాగా క్లోజ్ ఇద్దరం. ఎప్పుడయ్యారా క్లోజ్? ఇందాక 5 minutes బ్యాక్. 5 minutes బ్యాకే అంత క్లోజా? 10 minutes లో పెళ్లి కూడా చేసుకుంటా, 20 minutes లో ఫస్ట్ నైట్. రే వద్దు. ఓకే ఓకే వద్దులే. ఓకే 3rd degree నైట్ కి 3rd degree నీకు. అయ్యి బాబోయ్ వద్దులే. ఓకే చెల్లెమ్మ ఫిక్స్ కదా? అంతే అంటావా? అంతేరా, అయితే నన్ను లోపలెట్టాయి. ఓకే ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఈసారి కాళ్ళకి చేతులు కొంచెం ఫ్రాక్చర్స్ తగ్గించుకుంటారా బయటికి. సరేలే బాయ్ బాయ్. బాయ్. డిఏబిఏఎన్జి దవాంగ్. దా లోపలికి వెళ్ళిపో. నిజంగానే పోలీసులు తెలుసా ఆవిడికి? నిజంగానే తెలుసురా నాయన, నువ్వు లోపలికి వెళ్ళు. తెలియపోతే చెప్పు. నిజంగా తెలుసురా, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. పద లోపలికి వెళ్ళి కూర్చో. ఏసీ లేదురా లోపల. లోపల ఏసీ ఎందుకురా? ఉందేమో అని స్వెటర్ వేసుకున్నా. ఏం పర్లేదు, ఏసీ ఏం లేదు. నువ్వు లోపలికి వెళ్ళి అలా కూర్చో. జాగ్రత్తలో నాయన, సరిగ్గా పెట్టు. సరిగ్గానే పెడతాను, ఉండు లోపల. అయ్యి బాబాయ్ ముక్కు పగిలిందిరా నాయన. ఏం కాదు, అట్లా లోపల కూర్చో. పావులు కూడా లోపలికి తోస్తే వెళ్ళు. సూపర్ సూపర్ సూపర్. కొంచెం చాలా అంటే ఒక ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఫేమస్ వెంట్రులాక్విజం చేసేవాళ్ళు, దాని మీదే కంటిన్యూగా కెరియర్ ని స్ట్రగుల్ చేస్తుంటారు. అలాగా ప్రొఫెషనల్ గా చేశారండి. చాలా అంటే చాలా, అంటే ఆన్ స్పాంటినిటీ కానీ, లేకపోతే మనోడిని తీయడం పెట్టేంత వరకు ఎక్కడ బోర్ కొట్టించకుండా అలాగ అందరిని ఎంటర్టైన్ చేయడం అనేది, హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. సూపర్ గా చేశారు మీరు. ఎక్కడ దొరికాడు మనోడు మనకి? యాక్చువల్గా నేనే తయారు చేశాను. అవునా? సూపర్ సూపర్. సో ఎన్ని యాక్టివిటీస్ చేసినా సరే మీకు బెస్ట్ గా ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదు? ఎక్కువ బెస్ట్ ఆపర్చునిటీస్ అంటే పర్లేదండి. యాక్చువల్గా మెజిషియన్స్ అయితే ఎక్కువైపోయారు ఇప్పుడు. మ్యూజిషియన్స్ ఎక్కువైపోయారా? మెజిషియన్స్ చాలా మంది ఉన్నారు. అంటే లైక్ ఒక స్టాండప్ కమేడియన్ మీరు. అవునవును. కామెడీ చేసే వాళ్ళందరూ కూడా మంచి కమేడియన్స్ గా మంచి రోల్స్ వస్తున్నాయి. ప్రెసెంట్ తెలుగులో ఎక్కువ లేదండి స్టాండప్ కామెడీకి. ఏమన్నా ఇలా టీవీ షోస్ వస్తే తప్ప బయట షోస్ తెలుగులో ఎక్కువ చూడరు. అయితే హిందీ లేదంటే ఇంగ్లీష్ స్టాండప్ కామెడీకి అవి. మరి మనకు వచ్చు కదా? వచ్చు కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లా. ఓకే. మనకి మ్యాజిక్ షోస్ ఇవి ఉంటున్నాయి కదా, వెళ్ళొచ్చు వెళ్తే. అంటే కమేడియన్ గా చేసిన వాళ్ళకి మూవీస్ లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిపోయారు ఇప్పుడు. అవును. అండ్ వెంట్రులాక్విజం లో కూడా మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. మిమిక్రీలో కూడా మంచిగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అన్ని వచ్చి కూడా మల్టీ టాలెంటెడ్ అయ్యి ఉండి ఇంకా షోస్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఎందుకని? వెయిట్ చేద్దాం. అంటే ఇప్పుడు వరకు రాకపోవడానికి ఎవరైనా లేకపోతే హెల్ప్ చేయాలనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే వస్తాయా? ఎందుకని? అవునండి, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. ఎందుకంటే నేను తిరిగిన దాన్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, తెలియాలి. కంప్లీట్ గా కొత్త వాళ్ళని నమ్మరు. నమ్మినా కూడా అవకాశాలు ఇచ్చే వాళ్ళు తక్కువే. ఎందుకంటే వాళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మేనేజర్కి తెలిసిన వాళ్ళు. మెయిన్ రోల్స్ అంటే మెయిన్ కనపడే రోల్స్ అన్ని అటే వెళ్ళిపోతాయి వాళ్ళకి. మనకేమన్నా వస్తే బ్యాక్గ్రౌండ్ లో వెనకాల నుంచొని పెద్దగా తెలియని రోల్స్ అలాంటివి వస్తాయి. సో అవి నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే వన్స్ మనం వెళ్ళామంటే ఫిక్స్ చేసేస్తారు అక్కడే. వన్స్ మనం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి వెళ్తే అక్కడే ఫిక్స్ చేసేస్తారు. ఓకే. మెయిన్ గా క్యారెక్టర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఓకే. సీరియల్స్ లో వాటిలో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అవును. మీకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయా? సీరియల్ ఆపర్చునిటీస్ అంటే 2-3 మేనేజర్లతో మాట్లాడాను, రమ్మన్నారు. చూడాలి ఏమన్నా దొరికితే మంచి క్యారెక్టర్. ఓకే. అంటే ఊరికే 1 day 2 days అయితే వస్తాయి. 1 day 2 days క్యారెక్టర్స్ అయితే వస్తానే ఉంటాయి. నేనే వెళ్ళను అవి. ఓకే. ఎందుకు అనవసరం అని చిన్న చిన్నవి. కొంచెం కంటిన్యూటీ ఉన్న క్యారెక్టర్స్ అయితే చేసుకోవచ్చు. సూపర్ సూపర్. ఇప్పుడైతే మీ లైఫ్ ఇలాగ వీటిని రన్ చేస్తూ బెటర్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. అదేం ఆపట్లేదు. మన గోల్ కి మనం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. చేస్తున్నాం. సూపర్ సూపర్. సో ఇప్పుడు మన కోసం బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ ట్రిక్స్ రెడీగా ఉన్నాయి, చూసేద్దాం. చలో. సో నా దగ్గర ఒక ఎన్విలాప్ ఉంది. ఓకే. అండ్ దీనిలో ఒక వైట్ పేపర్, నార్మల్ వైట్ పేపర్, అండ్ ఒక డార్క్ పెన్సిల్. సో ఇప్పుడు మీరు జస్ట్ మీ మైండ్ లో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ క్రష్ లాస్ట్ లో క్రష్ ఎవరు లేరా? సో మీ చిన్నప్పుడు ఫ్రెండ్, అంటే మీరు ఎక్కువ మందితో షేర్ చేసుకొని లేదంటే చేసుకున్నా పర్లేదు, నా ఫ్రెండ్ నేమ్ ఎవరిదైనా పెట్టుకోనా? చైల్డ్హుడ్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే మళ్ళీ నేను ఎవరినైనా అడిగి వచ్చానేమో అని అనుకుంటారు కదా. సో జనరల్ గా ఎక్కువగా ఎవరికి తెలియని పేరు, మీ చిన్నప్పట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్ డేస్ లో గానీ ఆ టైంలో ఎవరన్నా ఒక ఫ్రెండ్ నేమ్ ఏదైనా మైండ్ లో అనుకోండి. ఓకేనా?
ఈ నేమ్ సీక్రెట్ కొంచెం. సో ఎన్విలాప్లో ఇంకా వేరే ఏం పేపర్స్ లేవు. ఓకే. ఓకే, జస్ట్ దీని లోపల పెట్టేసి లాక్ చేసేసా. ఓకే. ఓకే, ఎస్. సో ఇట్స్ క్లియర్. ఇప్పుడు పేరు మీ మైండ్లో క్లియర్గా అనుకున్నారా? కరెక్ట్గా అనుకున్నాను. యా, ఓకే. పెన్సిల్ కూడా నేను లోపల పెట్టేశాను. సో ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు నేను ఒక నేమ్ గెస్ చేశా యాక్చువల్గా, మీరు మైండ్లో రిపీటెడ్గా అనుకుంటున్నప్పుడు. అయితే నేను కరెక్ట్గా గెస్ చేశానో లేదో చూద్దాం. ఓకేనా? మీరు ఓకే, ఇప్పుడు ఆడియన్స్కి చెప్పేయచ్చు మీరు మైండ్లో అనుకున్న పేరేంటి? శిరీష. శిరీష. యా. శిరీష అంటే మీ చిన్నప్పుడు ఫ్రెండా లేకపోతే? ఫ్రెండ్. ఫ్రెండ్ లేకపోతే ఏముంటదండి, ఫ్రెండే. అమ్మాయి పేరు కదా. అంటే ఫ్రెండా లేదంటే ఎనిమినా లేదంటే? ఫ్రెండే. శిరీష మీ ఫ్రెండ్. ఓకే, అంటే యాక్చువల్గా ఫిక్స్ లాక్ కర్ దో. యా, ఓకే. శిరీష అని చెప్పారు. యాక్చువల్గా మనం గెస్ట్ చేసిన పేరు మీరు చెప్పింది అయితే యా. ఎలా ఎస్, జస్ట్ చిన్న మైండ్ రీడింగ్ ట్రిక్ అంతే. యా, అయితే ఇట్లా మనం ఇంకా కార్డ్స్తో కూడా చేయొచ్చు. ఒక చిన్న ట్రిక్ ఒకటి చూపిస్తాను. ఎలా? నా ఫ్రెండ్ మీ క్రషా? అవును, అలా రాశారు. వాళ్ళ ఆయనకి తెలిస్తే ఇద్దరికి క్యాండీ క్రష్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయింది కదా. అయితే ఓకే, పర్లేదు. యా, సి నా దగ్గర నార్మల్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర జస్ట్ సే స్టాప్. ఓకే, ఎనీవేర్. అంటే నేను అలా షఫుల్ చేస్తుంటా, మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా స్టాప్ అని చెప్పండి. స్టాప్. ఆర్ యూ షూర్? మీరు చెప్పిన దగ్గర ఎగ్జాక్ట్గా ఆపాను. ఓకే, జస్ట్ ఈ కార్డ్ ఏంటో చూసుకోండి. చూసా. ఓకే, నంబర్ సింబల్ మొత్తం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. చూసా. ఓకే, మళ్ళీ దాన్ని అలాగే పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు టాప్ కార్డు క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఓకే, ఇప్పుడు మీ కార్డ్ని నేను ఏం షఫుల్ చేయట్లేదు, దాని అంతటా అదే పైకి రమ్మని చెప్పి జస్ట్ అలా పిలుస్తున్నా. సో చిన్న షఫుల్తో టాప్ కార్డ్. ఇదేనా మీ కార్డు? అదే. సో దీన్ని ఇంకోసారి చేద్దాం. జస్ట్ దీన్ని కట్ చేసి మళ్ళీ మిడిల్లో పెట్టేస్తున్నా. ఓకే, ఇది మీ కార్డు, మిడిల్లో పెట్టేస్తున్నాం. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. జస్ట్ మిడిల్లో అలా పెట్టాం. ఒక చిన్న షేక్, అగైన్ ఇట్స్ కమ్ టు టాప్. ఇది దాని బ్యాక్ సైడ్ ఒకసారి ఫ్లిప్ చేయండి. సో మీకు మళ్ళీ ఇంకా క్లియర్గా చూపించాలంటే మొత్తం కార్డ్స్ కూడా చూపిస్తాను నేను. సో ఇది మీ కార్డు అండ్ రిమైనింగ్ ఆల్ నార్మల్ కార్డ్స్. ఓకే, సో ఓన్లీ వన్ యువర్ కార్డ్ అండ్ మిగతా అన్నీ కూడా నార్మల్ కార్డ్స్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ డెక్ ఏం మార్చలేదు, ఇలాగే నా హ్యాండ్లో ఉంది. ఓకే, జస్ట్ మీ కార్డ్ని ఒకసారి మీ కార్డ్ని అలా మైండ్లో అనుకోండి, మొత్తం ప్రింట్ వేసేద్దాం. జస్ట్ సే ఆబ్రా కదాబ్రా గిలిగిలి చూ. ఎస్. అరే ఎలా? ఇట్స్ మ్యాజిక్. ఇది ఒకటి తప్ప అన్ని చెప్తాచ్చు కదా ట్రిక్. మిగిలిన తీసుకురండి. ఇప్పుడు మిగిలిన తీసుకురండి. మళ్ళీ బ్యాక్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకురండి. మళ్ళీ నార్మల్ కార్డ్స్ తెమ్మంటారా? మళ్ళీ నార్మల్ కార్డ్స్. సో ఏం లేదు, మీ కార్డ్ని దీనిలోంచి బయటికి తీస్తాం అనుకోండి, తీసేస్తే మొత్తం నార్మల్ కార్డ్స్. యా, వెరీ క్లియర్. సో అయితే ఇప్పుడు నైస్. ఓకే, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ ఉంది అండ్ నార్మల్ క్యాన్. ఓకేనా, ఒక ఖాళీ డబ్బా, దీనికి హోల్స్ కూడా ఉన్నాయి. ఈ నెక్లెస్ని మీకు నచ్చిన చోట ఎక్కడైనా సరే మనం కట్ చేసేద్దాం. ఓకే, జస్ట్ ఇలా మిడిల్లోకి కట్ చేసాం, క్లియర్గా కట్ చేసాం. దీన్ని మీకు కావాలంటే సపరేట్గా కూడా చూపిస్తాను. ఓకే, క్లియర్గా కట్ అయింది. ఇప్పుడు ఈ పూసలన్నీ కూడా దీని లోపల వేసేద్దాం. ఓకే, అండ్ ఇట్స్ ఎ వైర్. ఇప్పుడు ఈ వైర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. ఓకే, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి దీని లోపల వేసేద్దాం. యా, ఏం లేదు, మన దగ్గర ఒక మ్యాజిక్ పౌడర్ ఉంది.
ఆ పౌడర్ తీసుకొని జస్ట్ దీనిలో ఇలా వేసి పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఇలా షేక్ చేద్దాం. ఓకే, మళ్ళీ అది మళ్ళీ మొత్తం షేక్ చేసి ఇట్స్ అగైన్ కేమ్ టు నార్మల్. నైస్. ఓకే, సూపర్. యాక్చువల్గా మా మెజిషియన్స్ ఏమైనా కావాలంటే ఇలాంటి బ్యాగ్ ఒకటి యూజ్ చేస్తాం. మనకు చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది శకలక బూమ్ బూమ్ అని చెప్పి, వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, ఏది కావాలంటే అది ఆ బ్యాగ్ నుంచి తీసుకుంటుంటాడు. సో అది యాక్చువల్ మా మెజిషియన్స్ది ఆ బ్యాగ్. జస్ట్ ఇలా ఒక బ్యాగ్ తీసుకొని జస్ట్ మనం ఇలా మ్యాజిక్ చేసి ఆప్రకతప్రా అని అందులోంచి మనకు కావాల్సిన ఏమైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. జస్ట్ లైక్ దట్, అంతే. జస్ట్ సింపుల్ గా ఐఫోన్ కాదు కానీ ఐఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా, సో కావాలంటే డబ్బులు తీస్తాం. అలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఒకేసారి తీయచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాగులో అలా మీరు ఏదైనా ఒక ఐటమ్ జస్ట్ మీకు నచ్చింది ఏదైనా తీసేయండి. జస్ట్ నాకు నచ్చింది తీసేయండి, జస్ట్ అలా బయటికి తీసేయండి, లోపల చేయబెట్టి తీయండి కంప్లీట్. పర్లేదు బయటికి మెత్తగా తగులుతుంది. మరి మీకు ఏది కావాలి ఏం తీసారు ఏమో మరి. ఓకే, యాక్చువల్గా సో ఇట్లా మనల్ని మ్యాజిక్ చేయమని చెప్పి ఎక్కువ బుర్ర తింటే ఇలాంటి మ్యాజిక్స్ కూడా చేసి చూపించండి. అంటే ఇందాక అడిగారు కదా ఒకవేళ ఎవరన్నా మీ బుర్ర తింటే ఏం చేస్తారని, అది జస్ట్ చూపిద్దామని ఒకటేమో. మర్యాదగా ఇంటర్వ్యూ పిలిస్తే బుర్ర తిన్నాను అంటారా బాబు? నేను అనుకుంటూనే ఉన్నా నన్ను తీయమన్నారంటే ఏం తీయమంటారా అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే సర్ప్రైజ్ చేస్తారు, నన్ను మాత్రం షాక్ గురి చేశారు. ఇంకొకసారి ఎవరిని కూడా మ్యాజిక్ ట్రిక్స్ అడగను నేను. అంటే యాక్చువల్ గా కాక్రోచ్ కూడా ఒకటి ప్లాన్ చేశాను, అది ఈసారి పిలిచినప్పుడు మా మనకి ఉన్నాడు కదా నన్ను కాపాడతాడు, వాడిని అందుకే లోపలేసి కుక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యాజిక్ ట్రిక్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇలాగా అన్ని తీయడం, మనీ తీయడం. మా కెమెరామెన్ ఐఫోన్ అడిగాడని మనీ తీస్తారు కదా, ఆర్బీఐకి చెప్పాలి. ఆర్బీఐ ఉన్నారు కదా వాళ్ళకి చెప్తాం. ఏం పర్లేదండి, మాకు ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చిందా చేసుకుని మ్యాజిక్ షోస్ వరకు అని. మ్యాజిక్ షోస్ వరకా? ఓకే. సో నేను చికెన్ బిర్యానీ అడుగుదాం అనుకున్నా. చికెన్ బిర్యానీ కూడా తీయొచ్చు, కాకపోతే దాంట్లో వల్లి ఉంటది కదా. మనకి ఎందుకండి చికెన్ బిర్యానీలు అలాంటివి, ప్రశాంతంగా రైస్తులకు వెళ్ళి డైరెక్ట్ బల్లి బిర్యానీ వద్దమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు, పిలవగానే వచ్చినందుకు. మంచి ట్రిక్స్, మీ యొక్క మల్టీ టాస్కింగ్ అన్ని టాలెంట్స్ని కూడా మా కోసం బయట పెట్టినందుకు, మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు, మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అన్నీ కూడా చాలా చెప్పారు. అంటే 10 మందికి భోజనం పెట్టే దగ్గర నుంచి ఒక హాస్పిటల్లోకి వెళ్ళి భోజనం తినేంత వరకు మీ యొక్క స్ట్రగుల్స్ అన్నీ కూడా మాకు ఇప్పుడు క్లారిటీగా మీ యొక్క గ్రోత్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే దేని త్రూ వెళ్తారో దానికి మించి ఉంటది కదా గ్రోత్. ఎవరైనా స్ట్రగుల్స్ వచ్చినాయని అక్కడతో ఆగిపోకుండా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఒక పాయింట్ లో గ్రోత్ అనేది వస్తుందండి. సో ట్రై చేస్తూ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడికైనా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తారు, లైక్ జాతిరత్నాలు లాంటివి, అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం తొక్కేయడానికి ట్రై చేసిన వాళ్ళు, లేకపోతే మనల్ని దాటి వెళ్ళిపోతాడేమో అని భయపడి సీనియర్స్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి ఏమైనా ఫేస్ చేశాను. కాకపోతే బయటికి చెప్పుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు మన కో ఆర్టిస్ట్లే కదా. వాళ్ళ నేమ్స్ చెప్పొద్దు, ఎలా ఫేస్ చేశారో చెప్పండి. ఎలా ఫేస్ చేసామంటే మంచి కంటెంట్ చెప్తే దాన్ని ఒప్పుకోకుండా ఉండటం, లేదు కొన్ని బాగా చేసిన స్టేజ్ మీద సపోర్ట్ చేయకుండా ఉండటం, అవి మనకు తెలిసిపోతాయి కదా క్లియర్గా. అట్లా తెలిసిపోయిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చివరి వరకు కంటెంట్ ఎవరు సరిగ్గా ఇవ్వక మనల్ని కంటిన్యూ చేశారు చివరి వరకు. అన్నీ చెప్పుకోలేమండి, ప్రతి ఇండస్ట్రీలో ఉండేవి అవి. ఎవరైనా దాటేస్తారేమో అన్న భయంతో, అవును, ఎవరన్నా వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉండి దాటేస్తారన్న భయం ఉంటే ముందు తొక్కడానికి చూస్తారు. మరి అది ఇంకా అంతే. అలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా వాటి గురించి త్రూ వెళ్తూ ఉంటారు. అంటే ఇలాగా కొంత నేమ్ ఫేమ్ రాకుండా ఎవరైతే తొక్కేస్తూ ఉంటారో వాళ్ళ కింద ఇంకా ఉంటూ ఉంటారో వాళ్ళందరికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలా ఎవరన్నా తొక్కేస్తుంటే వాళ్ళకి ఇంకా భరిస్తూ ఉండే వాళ్ళకి
అది ఎవరు ఓపికని బట్టి వాళ్ళండి. తొక్కుతారు ఎప్పుడొకప్పుడు తొక్కినోడే పైకి లేస్తాడు కదా! సో, తొక్కినా పర్లేదని చెప్పి వాళ్ళనకే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళే చిరాకొచ్చి వాళ్ళే అవకాశం ఇస్తారు. ఓకే. వీళ్ళు మాకిచ్చేదేంటి నేను ఓన్‌గా ట్రై చేసుకుంటానని బయటకొచ్చేస్తే బయటైనా సరే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అనేది చిన్నగా లేదు. మొత్తం అంతా పెరిగిపోయింది. మీలాంటి యూట్యూబ్ ఛానెల్స్ వచ్చాయి. హ్మ్. ఎవరెప్పుడు ఏ స్థాయికెళ్తారో తెలీదు. రేపొద్దున మీ యూట్యూబ్ ఛానెల్ ఒక మంచి స్థాయికెళ్ళిపోయి ఓ సినిమా ప్రొడక్షన్ చేసిందనుకోండి. హ్మ్. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం మనం. ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి పిలవరా మమ్మల్ని? పిలుద్దాం. అట్లే పిలుద్దాం. ఉంటుంది. మళ్ళీ సో, ఎవరెప్పుడు బళ్ళొస్తే పిలవంలేండి. సూపర్. థ్యాంక్ యూ అంతే సో అండి. మచ్ హేమంత్ గారు. యాహ్! మీరు మంచిగా మాకు సపోర్ట్ చేశారు. మంచిగా వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మీ యొక్క విలనిజం క్యారెక్టర్ మంచిగా దాని త్రూ చాలా యాహ్! ఆపర్చునిటీస్ దాన్ని రావాలని మాత్రం చెప్పి మీరు ప్రమోట్ చేయాలండి మీ ఛానల్ వాళ్ళు. మా గోదావరి మూవీ తీరాన కదా? యాహ్! 'ఆహాలో' నవంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఓకే. డేట్స్ కూడా మాక్సిమం ఫైనల్ అయినాయి. కాకపోతే మనకు సోషల్ మీడియా ప్రమోషన్స్ కావాలి కదా! సో, అవునవును. అప్పుడు ఖచ్చితంగా మీరు అప్పుడు సపోర్ట్ వచ్చేయండి, చేయాలి. మనం చేసేద్దాం. సో, ఓకేనా? ఆడియన్స్ మీరు కూడా కనబడితే దయచేసి సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ వస్తే వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు యాహ్! ఆడియన్స్ అంతా. మళ్ళీ అవునండి. అయితే మళ్ళీ ప్రమోషన్స్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.